పూజలో కలశం ప్రాముఖ్యత ఏమిటి? మామిడి ఆకులు, కొబ్బరికాయ ఎందుకు పెడతారో తెలుసా? కలశాన్ని ఒక పాత్రతో ఏర్పాటు చేస్తాం. అది మట్టి కుండ కావచ్చు, లేదా ఇత్తడి, కాంస్య, రాగి, వెండి లేదా బంగారం వంటి లోహాలతో చేసినది కావచ్చు. ఈ కుండ పవిత్ర జలంతో పాటు చిటికెడు పసుపు లేదా పసుపు కొమ్ము, కుంకుమ, పువ్వులు, కొబ్బరికాయ, రాగి నాణెం, దర్భ గడ్డి వంటి ఇతర పవిత్రమైన పదార్థాలతో నింపబడి ఉంటుంది. కలశంపై మామిడి ఆకులను ఉంచుతారు. ఈ ఆకులపై ఒక కొబ్బరికాయను పెడతారు. కొబ్బరికాయ పైన ఒక కొత్త త్రిభుజాకార వస్త్రాన్ని ఉంచుతారు. కలశంలోని నీరు ఒక ప్రత్యేక మంత్రాన్ని జపించడం ద్వారా శక్తిని పొందుతుంది. ఇది విశ్వశక్తిని ప్రేరేపిస్తుంది. దీనినే పూర్ణ కలశం లేదా పూర్ణ కుంభం అంటారు. ఈ కలశం దైవిక శక్తితో నిండి ఉంటుంది. బియ్యాన్ని కలశాల కింద ఎందుకు పోస్తారంటే, బియ్యం శాంతికి చిహ్నం. ప్రతిరోజు మన ఆకలిని తీర్చే ధాన్యానికి కృతజ్ఞత చూపించే మార్గంగా పూజకు ఉపయోగించే కలశం కింద బియ్యాన్ని పోస్తారు. ఈ నియమం ద్వారా మానవులకు ప్రయోజనకరమైన అన్ని వస్తువులను దైవిక రూపాలుగా హిందూ ధర్మం పరిగణిస్తుందని, వాటిని దేవుని సన్నిధిలో ఉంచుతుందని తెలుస్తుంది. మనం రాగి పాత్రలను ఎందుకు ఉపయోగిస్తాము? అన్ని లోహాలలో రాగి ఉత్తమమైనది. దీనికి ఉన్న ప్రత్యేక లక్షణాల కారణంగా రాగికి ప్రత్యేక స్థానం ఇవ్వబడింది. నీటిని రాగితో కలిపినప్పుడు ఒక రసాయన ప్రతిచర్య సంభవిస్తుందని, అనేక రకాల చర్మ వ్యాధులను నయం చేసే ఒక ప్రత్యేకమైన ద్రావణాన్ని ఉత్పత్తి చేస్తుందని శాస్త్రీయంగా నిరూపించబడింది. దర్భ గడ్డిని కలశం లోపల ఎందుకు పెడతావు? మనం ఒక మంత్రాన్ని జపించేటప్పుడు అచ్చులు, కొన్ని లయబద్ధమైన వైవిధ్యాలతో కూడిన మంత్రాలు ప్రకృతిలోని విద్యుదయస్కాంత శక్తితో కలిసిపోతాయి. కలశం లోపల ఉంచబడిన పదార్థం ద్వారా శక్తి ఆకర్షించబడి కలశంలోకి ప్రవేశిస్తుంది. దీనినే పూర్వీకులు దేవుని సాన్నిధ్యం అని పిలిచేవారు. అటువంటి దైవిక సాన్నిధ్యం కోసం మనం కలశం లోపల దర్భ గడ్డిని ఉంచుతాము. కలశం లోపల మామిడి ఆకులను ఎందుకు పెడతారంటే, మామిడి ఆకులలో అధిక స్థాయిలో ఆక్సిజన్ ఉంటుంది. ఇది ఎక్కువ ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. శుభ కార్యక్రమాల కోసం ఇంట్లో భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడడం సర్వసాధారణం. కనుక మామిడి ఆకులు, అరటి ఆకులను అందరికీ అనుకూలమైన ఆక్సిజన్ అధికంగా ఉండే వాతావరణాన్ని సృష్టించడానికి ఉపయోగిస్తారు. మామిడి ఆకులు, అరటి ఆకులు ఎక్కువ కాలం ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తాయి. మామిడి ఆకులు కూడా సమృద్ధిగా ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. ఇవి చర్మ వ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తాయి. కలశం మీద కొబ్బరికాయ పెట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి? పరమాత్ముడు కాంతి రూపంలో ఉన్నాడని నమ్మకం. కాంతి రూపంలో ఉన్న భగవంతుడిని కలశంలో ప్రార్థిస్తాము. ఆ కలశం కూడా దీపంలా కనిపిస్తుంది. కొబ్బరి గురించి ఎంత చెప్పినా తక్కువే. కొబ్బరి చెట్టులో పనికి రాని భాగం అంటూ ఏదీ లేదు. కొబ్బరి చెట్టుని కల్పవృక్షం అని అంటారు. అటువంటి పవిత్రమైన కొబ్బరికాయలను దేవుడికి సమర్పించడం ద్వారా ఆశీర్వాదం పొందాలనే ఉద్దేశ్యంతో మనం పూజలో కొబ్బరికాయలను ఉపయోగిస్తాము. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.